ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సమృద్ధి గల చోటికి మనలను రప్పించే దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనము. కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము రక్షణ నొందునట్లు తన ముఖకాంతి ప్రకాశింపచేయు యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు ఇశ్రాయేలీలను తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుని వారితో ఒడంబడిక చేసుకుని వారు సుఖ సౌఖ్యములతో జీవించాలని, సౌభాగ్యాన్ని అనుభవించాలని వారికి ఈ వాగ్దానమును అనుగ్రహించారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ప్రకారం జీవమునకు దైవభక్తికి కావలసిన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తారు యేసయ్య. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ప్రవర్తించిన ఎడల, దేవునికి విధేయత చూపిన ఎడల దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము, నేను మీకు కృపను క్షేమమును కలుగచేసెదను. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ఎందుకు లోబడాలి అంటే, సజీవుడు, నిజమైన దేవుడు, ఎవరి చేతి పని చేత చేయబడక ఉన్నవాడు అనువాడైన దేవుడు కనుక, ఆయన సార్వభౌముడైన దేవుడు కనుక దేవునికి మనము లోబడాలి. దేవునికి ఎందుకు లోబడాలి అనంటే, ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేశారు గనుక మనము దేవునికి లోపడాలి, దేవునిని ఆరాధించాలి. దేవుడు చేసిన గొప్ప కార్యములను గుర్తు చేసుకుని ఆయనను మహిమపరచాలి. ఇశ్రాయేలీల పండుగలైన పస్కా పండుగ, ఇశ్రాయేలీల విడుదల గురించి పర్ణశాలల పండుగ, అరణ్యములో దేవుని ప్రజల పట్ల దేవుని భద్రత గురించి ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ దేవుని ఆశీర్వాదముల గురించి తెలియచేస్తాయి. దేవుని ఆజ్ఞలను ఆలకించి విధేయత చూపిన ఎడల యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము ప్రకారం మన క్షేమము నదివలెను, మన నీతి సముద్ర తరంగముల వలెను విస్తరింపచేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము ప్రకారం, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటిలో మీరు నడిచిన ఎడల నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలయుండి క్షేమకరమైన దినములను, క్షేమకరమైన పరిస్థితులను మీకు నేను అనుగ్రహిస్తాను, మీకు నా కృప దయచేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మొర్దుకై, ఎస్తేరులు అన్య దేశములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము ప్రకారం యూదులకు ఆనందమును క్షేమమును దేవుడు కలుగు చేశారు. కృప ద్వారా వారిని రక్షించారు. సంతుష్టిని ఘనతను దయచేశారు. మన మాటలు దేవుని మాటలకు విధేయత చూపి దేవుని యందు వినయ భయభక్తులు కలిగిన ఎడల దీనులను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడు దుఃఖపడు వారికి క్షేమమును ఆనందమును అనుగ్రహిస్తారు. నా సహోదరి సహోదరులారా, దేవుడు మనలను తానే ప్రేమించి స్వకీయమైన జనముగా ఏర్పాటు చేసుకుని నేను మీకు క్షేమమును కలుగు చేసేదను అని వాగ్దానమును అనుగ్రహిస్తున్నారు. ఈ దినమున ఆ వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలి అనంటే యేసయ్యకు విధేయత కలిగిన జీవితమును జీవించాలి. అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 29వ వచనము ప్రకారం సకల విధములైన ఈ లోక పాపములను విసర్జించి జాగ్రత్తగా జీవించిన ఎడల
మనకు కృపమును క్షేమమును యేసయ్య అనుగ్రహిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. మన బ్రతుకు దినములన్నీ చిరకాలము దేవుని మందిరములో నివాసము చేసి ఆయన కృపను క్షేమమును పొందుకుందాము. దేవుడు ఈ వాగ్దానము మనందరి వినికిడిలో దీవించి మనకు అనుగ్రహించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.